దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 8th డిసెంబర్ 2025 మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 12 and verse 32. చిన్న మంద, భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు రాజ్యము అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎవరితో చెప్తున్నారండి? చిన్న మంద, అందరికీ కాదు ఇది. చిన్న మంద, భయపడకుడి. బైబిల్లో రాసుంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరే చిన్న మంద. దేవుడు ఆయన రాజ్యము చిన్న మందకి ఇస్తున్నారు. ఎవరైతే తమ్ము తాము సమర్పించుకున్నారో, ఎవరైతే దేవునికి తమ్ము తాము సమర్పించుకున్నారో ఆ చిన్న మందకు దేవుడు రాజ్యము ఇస్తా ఉన్నాడు. ఈ సెయింగ్, ఐ గివ్ యూ ద కింగ్డమ్. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చిన్న మందలో నీవు చేరి ఉండాలి. ఈ చర్చకి, ఆ చర్చకి, ఆ క్రైస్తవుడికి, ఈ క్రైస్తవుడికి కాదండి. ఆ చిన్న మందలో ఉన్న వారికి, ఆ చిన్న మందే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరికి దేవుడు ఆఫర్ చేస్తుంది ఆయన రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Luke chapter 12 and verse 32. Fear not, little flock, for it is your Father's good pleasure to give you the kingdom. It is the Father's good pleasure to give you the kingdom. Only to the little flock, not to the bigger flock. ఆ పెద్ద మందకు కాదండి, చిన్న మందకే. జాగ్రత్తగా గమనించండి. దేవుడు రాజ్యం ఇవ్వటకు ఆయన ఒక మంద, ఆ మంద చిన్న మంద. ఇట్స్ గాడ్ హ్యాస్ ఛానల్డ్ ఇట్ టు ఫ్యూ పీపుల్ హూ హ్యావ్ డెడికేటెడ్ దర్ లైఫ్ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారి కొరకు తమ జీవితాన్ని సమర్పించుకున్న వారు ఆ చిన్న మంద. హీ నారోడ్ ఇట్, నాట్ ఫర్ ఎవ్రీబడి. ఓ దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను రాజ్యమును పొందుకున్న వారమై ఉండాలి. ఆయన రాజ్యములో ప్రవేశించే వారమై ఉండాలి. हिंदी में पढ़ेंगे, लूक रची सुसमाचार, उसमें 12 अध्याय और 32 वचन पढ़ रहे हैं, 32nd वचन पढ़ रहे हैं. हे छोटे झुंड, मत डर, क्योंकि तुम्हारे पिता को यह बया है कि तुम्हारे राज्य दे, तुम्हें राज्य दे. ये कहा जा रहा है, हे छोटे झुंड, बड़ा झुंड नहीं. क्यों छोटे झुंड करके कहा है? क्योंकि सब लोग परमेश्वर के राज्य के काबिल नहीं हैं, परमेश्वर का राज पाने का काबिल नहीं है. मत डर, क्योंकि तुम्हारे पिता को यह भया है कि तुम्हें राज्य दे, आशा है कि तुम्हें राज्य दे. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. రాజ్యం పొందుకోవడం అంటే ఏం పొందుకుంటున్నావు తెలుసా? దేవుని రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. Righteousness, peace and joy in the Holy Ghost. That's what you receive when you're receiving the kingdom. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఉన్న మీరు, ఈ వాక్యాన్ని వింటున్న మీరు, ఎంతమంది దేవుని రాజ్యమును కలిగి ఉన్నారు? ఎంతమందికి దేవుడు ఈ యొక్క ఆధిక్యతను ఇచ్చి ఉన్నాడు? అందరికీ కాదు, చిన్న మంద. చిన్న మంద. నీవు ఒక సేవకుడవై ఉండొచ్చు, వాక్యం బోధించేవాడవై ఉండొచ్చు, లేక ఒక సంఘ పెద్దవై ఉండొచ్చు, ఒక మంచి విశ్వాసమై ఉండొచ్చు. కానీ రాజ్యము నీకు ఇవ్వబడ్డాదా? రాజ్యాన్ని నువ్వు పొందుకున్నావా? ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రతి ఒక్కరము ఆ పై వచనంలో రాయబడ్డాది, 31వ వచనంలో, దేవుని రాజ్యమును వెదకుడి.
ఇంకొక వాక్యంలో మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవ్రీ క్రిస్టియన్ డజంట్ హ్యావ్ ద కింగ్డమ్, ఓన్లీ ద లిటిల్ ఫ్లాక్ హ్యాస్ ద కింగ్డమ్. ప్రతి ఒక్కరు బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు, చర్చికి వెళ్తున్న ప్రతి ఒక్కరు దగ్గర దేవుని రాజ్యము లేదండి. ఆ చిన్న మందలో ఉన్న వారికే ఆ రాజ్యము ఉన్నది, దేవుని రాజ్యం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఇస్ ట్రూ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. నాట్ ఎవ్రీబడి. అర్థమవుతుందండి? ప్రతి హెబ్రీయుడు ఇజ్రాయేలీయుడు కాదు, ప్రతి ఇజ్రాయేలీయుడు యూదుడు కాదు. అలాగే ప్రతి వానికి రాజ్యము లేదు, ఆ చిన్న మందకే ఉంది. ఆ చిన్న మంద ఎవరు తెలుసా? ఎవరైతే దేవుని కుమారులుగా పరిపక్వమయ్యారో, ఎందరో ఆయన అంగీకరించినో వారందరూ దేవుని కుమారులకు అధికారం ఇచ్చాడు. వారికి ఆయన రాజ్యం ఇస్తున్నాడు. రక్షణ పొందుకున్న వారు బాలులైనంత కాలము బాలునికి దాసునికి ఏ భేదం లేదు. హీ కెనాట్ టేక్ కంట్రోల్ ఆఫ్ ద కింగ్డమ్. కాబట్టి ఈరోజు నీవు నేను ఆ చిన్న మందులో చేరాలి. దేవుని కుమారులుగా మనము పరిపక్వం అవ్వాలి. యు టు మెచ్యూర్ యువర్ సెల్ఫ్ టు బికమ్ సన్స్ ఆఫ్ గాడ్. అప్పుడు నీకు రాజ్యం ఇవ్వబడుతుంది. ఆ చిన్న మందులో నీవు చేరుతావు. ప్రార్థన చేసుకుందామండి. గాడ్ ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ద రెమనెంట్. ఆయన ఇజ్రాయిలు దేశము ఆయనలో శేషభాగాన్ని చూసేవాడు. ఆ చిన్న మంద ఎవరు కాదండి, శేషభాగము, ద రెమనెంట్ హూ విల్ లివ్ అండ్ live for Jesus, who will dedicate their life for Jesus. They are the little flock, not everybody. ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు, ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని అందరూ ఈ చిన్న మందలో మీరు రావాలి, చేరాలి, పరిపక్వం అవ్వాలని దేవుడు ఈ వాక్యము ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ చిన్న మందలో, ఈ లిటిల్ ఫ్లాక్లో మేమందరము చేరుటకుని కృపను అనుగ్రహించండి అయ్యా. అందులో మేము చేరుటకు ప్రభా మమ్మల్ని మేము ఉపేక్షించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. దేవా, లెట్ వి డినై అవర్ సెల్ఫ్ టు బికమ్ దట్ లిటిల్ ఫ్లాక్ హూ రిసీవ్స్ ద కింగ్డమ్ లార్డ్. సహాయం చేయండి నాయన. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేయండి. మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. హాస్పిటల్స్లో ఉన్నవారు, ఐసీయూలో ఉన్న వారిని నీవు స్వస్థపరిచి డిశ్చార్జ్ చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నీవు వారిని తృప్తిపరిచినందుకు స్తోత్రం. మంచి జాబ్స్తో బిడ్డలను ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ దేవా, జీవం గల తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. బిజినెస్ చేస్తున్నా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి బిజినెస్ అంతట్లో మీ తోడు దయచేసి నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు కాలేజెస్, స్కూల్స్, డిగ్రీ, యూనివర్సిటీ చదువుతుండగా మీ తోడు వారితో ఉంచి మంచిగా చదువుకుంటూ నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింప చేసినందుకు స్తోత్రంలో నాయన. దేవ, పరిచర్య చేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి పరిచర్య ప్రభా రాజ్య సంబంధమైన పరిచర్యగా సహాయం చేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశంను రక్షించి కాపాడినందుకు స్తోత్రం నాయన. ఈ దేశము నీ రాజ్యం పొందుకునే దేశముగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతా అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన నుంచి తేక కీర్తిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.